ఆ అబ్బి వచ్చిన కాడి నుంచి ఒంటరిగా ఆలోచించడం తప్ప ఇంకేమీ చేయడం లేదు కదమ్మీ. నాకెందుకో ఈ పని అయ్యేలాగా కనిపించటం లేదు. ఎందుకైనా మంచిది ఆ సురేష్ మనసులో ఉన్న అనుమానాన్ని పెంచుదాము పా. అప్పుడైనా ఆ అబ్బి పోయి బ్యాగ్ కోసం వెతకతాడేమో చూద్దాము. సరే అత్తయ్య, పదండి. ఇలా ఆలోచించుకుంటూ ఉండడం నా వల్ల కాదు. మరైతే ఒకసారి వెళ్ళి బావతో మాట్లాడదామా దాత్రి? ఇలాంటి టైంలో అక్కపక్కన ఎంతమంది తోడున్నా బావున్నాడన్న ధైర్యమే ముఖ్యం కదా. అవును, పద వెళ్దాం. పద. అత్తయ్య, అన్నయ్య ఎంత ఆవేశంగా వదిన రూమ్లోకి వెళ్తున్నారు. మన చేతికి మట్టంటకుండా పని జరిగిపోయేలా ఉంది. పదని చూద్దాం. అన్నయ్య ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారే, అంతలోనే ఎక్కడికి వెళ్ళారు? రూమ్లోకి వెళ్ళినట్టున్నారు. పద్దాత్రి చూద్దాం. అమ్మీ చూసినవా, ఆ అబ్బి బ్యాగ్ కోసం వెతకడం మొదలు పెట్టేసుండాడు. ప్లాన్ సక్సెస్ అవ్వదు అని ఏదో అన్నారు కదా, చూడండి ఎలా అవుతుందో. వదిన రూమ్లోకి వాళ్ళెందుకు తొంగి చూస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నారు? అది ఊరికే నిలబడి ఉండాము అంతే. అంతకు మించి మేమేమి చేయడం లేదు. అసలు ఏమైనా ఎందుకు చేస్తాము, మాకేంటి అవసరము? మీరు ఆగండి అత్తయ్య, ఇది మా ఇల్లు. మేము ఎక్కడైనా నుంచుంటాం, ఏమైనా చేస్తాం. అడగటానికి మీరెవరు? అయినా మీకు ఇక్కడే పని, వెళ్ళండి. దాత్రి, వీళ్లతో గొడవ పడి వేస్ట్. పద వెళ్దాం. అయ్యో అమ్మీ, సురేష్కి ఇంకా బ్యాగే దొరకలేదు, అప్పుడే వెళ్ళిపోతా ఉండారు. అబ్బిని మాటలతో ఏమార్చి వెతక్కుండా ఆపేస్తారేమో. అన్నయ్య మనసులో అనుమానం మొదలయ్యి ఇక్కడి వరకు వచ్చాడంటే ఇంకా ఎవ్వరు చెప్పినా వినడు. అన్నయ్య, ఏమైంది బావా? ఏదైనా పోగొట్టుకున్నావా, లేదా ఏదైనా కనిపించట్లేదా? ఏం వెతుకుతున్నారు? వదిన మీద నమ్మకం పోగొట్టుకున్నాడు. మేము దాచిన అబద్ధం కనిపించడం లేదు. అన్నయ్య నమ్మని నిజాన్ని వెతుకుతున్నాడు. అన్నయ్య ఒకసారి ఆగండి. ఏమైంది అన్నయ్య? నిన్నటి నుంచి డల్గా ఉన్నారు. మా ఎవ్వరితో మాట్లాడట్లేదు, కలవట్లేదు. ఇప్పుడు కూడా నేను దాత్రి అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఏదో వెతుక్కుంటున్నారు. ఏమైంది బావా? వద్దు కేదార్, నేను చెప్పబోయేది వింటే మీకు నచ్చదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నయ్య, మీరేం వెతుకుతున్నారో చెప్తే మాకు నచ్చదా? ఏం మాట్లాడుతున్నారన్నయ్య? ఏం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నానో నాకే క్లారిటీ లేదు జగదాత్రి. అలాంటిది మీకెలా చెప్పగలుగుతాను? ప్లీజ్ వెళ్ళండి. బావా, అది వెళ్దాం పద. ఎవరు? దివ్యంగా, చెప్పు దివ్యంగా. నేను అంటించిన నిప్పు మంటగా మారిందా లేదా గాలి కారిపోయిందా? గాలి కారిపోవడం ఏంటి? అదే గాలికి అంటుకొని ఇంకా సేపట్లో మా వదిన కాపురాన్ని, సంతోషాన్ని కాల్చేయబోతోంది. అవునా? అయితే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? విజయం వైపుగా దూసుకుపోతా ఉండాదమ్మీ. అయితే జరిగే గొడవని, సురేష్ మాటల్ని మొత్తం వీడియో రికార్డ్ చేయండి. వీడియో రికార్డ్ చేయాలా? ఎందుకు? దాంతో చాలా పనుంది.
గొడవ అయ్యాక నాకు కాల్ చేయండి. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. సరే. కేసు విషయంలో లాయర్స్ పాజిటివ్గా ఉన్నారమ్మా. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే బాబాయ్. ఆహా, వదిన టైం బాలేకపోయినా టైమింగ్ మాత్రం అత్తరిపోయింది. ఇప్పుడు కథ, అసలు కథ మొదలవుతుంది. పదండి. హ్మ్. నువ్వు అడుగు దాత్రి. అన్నయ్య, మీ మనసులో ఏముందో నాకైతే తెలీదు, కానీ మీరు చేస్తుంది తప్పని మీ కళ్ళల్లో అర్థమవుతుంది. దయచేసి మీరేం వెతుకుతున్నారో చెప్పండి. మాకు కూడా చెప్పలేని విషయం ఏముంది బావా? అక్క కబోర్డ్లో దేనికోసం వెతుకుతున్నారు? డబ్బులున్న బ్యాగ్ కోసం, డబ్బులున్న బ్యాగ్ కోసం, డబ్బులున్న బ్యాగ్ కోసం. డబ్బుల కోసం వెతుకుతున్నారా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు డబ్బుల కోసం వెతకడం ఏంటి బావా? ఆ డబ్బుల అవసరం ఏమైనా ఉందా? మరి వదిన రూమ్లో డబ్బుల కోసం ఎందుకు వెతుకుతున్నారు? రమేష్ని కేసు నుంచి తప్పించడానికి కౌశికి తీసుకున్న డబ్బుల కోసం వెతుకుతున్నాను. తీసుకున్న డబ్బుల కోసం వెతుకుతున్నాను. తీసుకున్న డబ్బుల కోసం వెతుకుతున్నాను. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? వదిన నిజాన్ని దాచిపెట్టడం కోసం డబ్బులు తీసుకోవడం ఏంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు జగదాత్రి. అది నిజమో కాదో తెలుసుకోవడానికి వెతుకుతున్నాను. కాదో తెలుసుకోవడానికి వెతుకుతున్నాను. తెలుసుకోవడానికి వెతుకుతున్నాను. అక్క తప్పు చేసిందో లేదో అన్న అనుమానం నీ మనసులో ఎలా వచ్చింది బావా? మీరెవరి మాటలు విని వదిన అనుమానించడం ఏంటన్నయ్య? అయినా వదిన అబద్ధమేం చెప్పదు. అలాంటిది నేరానికి అండగా ఉంటారని మీరెలా అనుకున్నారు? రమేష్ గారి విషయంలో ఏం జరిగిందో మీకు కూడా తెలుసు కదా బావా? మొత్తం నువ్వు చూసావు కదా? చూశాను కేదార్, కానీ నేను చూడని నిజం ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. నా కౌశికి మీద నాకున్న ప్రేమ ఇన్నేళ్ళు ఆ నిజాన్ని కనిపించకుండా చేసిందేమో అనిపిస్తోంది. అన్నయ్య, మీరు సరిగ్గా ఆలోచించట్లేదు. ఈ పని చేసి వదిన మీద మీకున్న నమ్మకాన్ని చంపేకండి. అవును బావా, ముందు వెళ్ళి మనం కూర్చుని మాట్లాడుకుందాం పద. ప్లీజ్ అన్నయ్య, చాలికి రండి వెళ్దాం. మిమ్మల్ని ఇలా వదిన చూస్తే వదిన మనసు ముక్కలైపోతుంది. రండి. పద బావా. కేదార్ 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 సురేష్కి ఎవ్వరూ అడ్డుపడకండి. సురేష్కి ఎవ్వరూ అడ్డుపడకండి. సురేష్కి ఎవ్వరూ అడ్డుపడకండి. సురేష్కి ఎవ్వరూ అడ్డుపడకండి.